ఎమ్మెల్సీ పదవితో బల్మూరి వెంకట్ హ్యాపీయేనా? పెద్దపల్లికి చెందిన వెంకట్కు హుజూరాబాద్తో ఏం పని? డాక్టర్ చదివిన ఆయన లీడర్ ఎలా అయ్యాడు? వెంకట్ పై కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత సానుభూతి? అప్పటి ఓటమే నేటి విజయాన్నిచ్చిందా? బల్మూరి క్రియేట్ చేయబోతున్న రికార్డేంటో తెలుసా? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న బల్మూరి వెంకట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. 2 ఏళ్ల క్రితం జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చాడు బల్మూరి వెంకట్. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు దక్కింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో స్థానం మరింత బలోపేతమైంది. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్ పొలిటికల్ కెరీర్ ఏంటో చూద్దాం. పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన తారుపల్లి వెంకట్ స్వగ్రామం. ఆయన పూర్తి పేరు బల్మూరి వెంకట నరసింగరావు. విద్యార్థి దశ నుండి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2017లో ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంకట్ విద్యార్థుల సమస్యలపై ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలపై ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేశారు. 2018 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. 2021లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బల్మూరి వెంకట్కు తాజాగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇస్తామని ఆ సమయంలో వెంకట్కు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేకపోయింది. దాంతో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన 2 స్థానాల్లో ఒకదాన్ని వెంకట్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్నవారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటి వరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నికైన రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమించబోతున్నాడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.